నమస్తే, మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ బలరాం నాయక్ గారు ఉన్నారు. తాజా రాజకీయ పరిణామాలు రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా ఎట్లా ఉన్నాయని వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, 10వ తారీఖు మోడీ గారు వస్తున్నారు, ఎట్లా చూస్తున్నారు సభని? మోడీ గారు సభ పెట్టినప్పుడు గౌరవనీయులైన ప్రైమ్ మినిస్టర్ గా చూస్తూ ప్రైమ్ మినిస్టర్ గారు రైతుల పట్ల భారతదేశంలో ఏం చేస్తున్నాం, 100 రోజుల పనిను ఆయనే తగ్గించిండా లేదా తెలుసుకోవాలి. 60% ఆయన ఇస్తూ 40% మనకి ఏమంటున్నాడు. ఆ స్కీము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన స్కీము, ఆ రోజులు 100 రోజుల పని ఏ విధంగా నడుస్తుంది, నేను ఏ విధంగా పూర్తి స్థాయిలో నేను ఎట్లా ఇయ్యాలనేది చూడాలి. ఎస్సీలకు మేము ఏ విధంగా చూస్తున్నాం, హాస్పిటల్లో మేము ఏమేమి ఎక్విప్మెంట్స్ ఇస్తున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అదే విధంగా రైతులకు ఏం చూస్తున్నాం, ఎడ్యుకేషన్ పరంగా ఏం చూస్తున్నాం, అవన్నీ ఏ విధంగా చెప్తాడో, ఏ విధంగా ఆయన డిక్లేర్ చేస్తాడో దాన్ని బట్టి నేను తర్వాత జవాబు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ 2.5 ఏళ్లలో జనం మొత్తం ఆగ్రహంతో, అందుకే జనాగ్రహ సభ కూడా నిర్వహిస్తారంట, ఇది నిజమా? మేమైతే ప్రజలైతే కూల్గా ఉన్నారు, ప్రజలంతా కూల్గా నీట్గా హెల్తీగా ఉన్నారు. మేము ఆరోగ్యశ్రీ కూడా ఇస్తున్నాం, కోట్లాది రూపాయల ఆరోగ్యశ్రీ ఇస్తున్నాం, అదే విధంగా బియ్యం ఇస్తున్నాం, అదే విధంగా కరెంట్ ఇస్తున్నాం, అదే విధంగా బస్సులు ఫ్రీ మహిళలకు ఇస్తున్నాం. మహిళలకు డాక్రా గ్రూపే కాకుండా అన్ని గ్రూపుల లోన్ తీసుకుంటే ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉన్న లేడీస్ కు కోట్లాది రూపాయల ఇంట్రెస్ట్ మేము కడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు అన్ని చేస్తున్నారు, ఇంకేం చేయాలి రేవంత్ రెడ్డి గారు చెప్పు. మరి మీరు ఇన్ని చేస్తుంటుంటే ఇప్పుడు బీఆర్ఎస్ కానీ అటు బీజేపీతో కాకుండా మీ పార్టీ ఓ కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి గారే మాట్లాడుతూ రేవంత్ పాలన పోవాలని మాట్లాడుతూ కూడా ఆయన పార్టీ విడిపోవడం జరిగింది కదా, మీరు సీనియర్ నేత ఏం చెప్తారు? జీవన్ రెడ్డి గారు కొద్ది రోజులు అయిన తర్వాత మా గూటిలోనే మళ్ళీ చేరి ఏది ఏంటిదో ఆయన తెలుసుకొని మళ్ళీ ఆయనే రిప్లై ఇస్తాడు, నువ్వు వెయిట్ చేయి. అంటే మీ పార్టీకి మళ్ళీ వచ్చే అవకాశం? పార్టీలకు వస్తాడు, ఆయన చేరుకుంటాడు, తర్వాత వచ్చిన తర్వాత ఆయన ఏ విధంగా రిప్లై ఇస్తాడో కొద్ది రోజులు వెయిట్ చేసి చూడు. అట్లాగే ఇప్పుడు ప్రభుత్వం రైతులను పట్టించుకోవట్లేదు, అటు వరి కొనుగోలు కానీ మక్కలు కొనుగోలు పూర్తిగా విస్మరించిందని నిన్న కేటీఆర్ కూడా మాట్లాడడం జరిగింది. దాని మీద మీరు ఏ మీడియా బ్రదర్, నీ పోయి మీ జర్నలిజం ఒకటే మాట్లాడు. రేపు నా మహబాద్ పార్లమెంట్ లో పోమని చెప్పు, ఒక 2 మండలాలకు పోమని చెప్పు, కొనుగోలు కేంద్రం లేకపోతే నాకు అడుగు. వీటి మీదనే కవిత గారు కూడా రీసెంట్ గా పార్టీ పెట్టిన కవిత గారు చెప్తున్నా కదా, నువ్వు ఇంటర్వ్యూ నేను చెప్పేది మీ మీడియానే పంపు ఆడికి, నీకు నేను థ్యాంక్స్ చెప్తా. నా యొక్క నియోజకవర్గంలో మండలాల వైజ్ల కొనుగోలు కేంద్రాలు లేకపోతే నాకు అప్పుడు అడుగును. ఇన్సైడ్ టాక్ అంటూ ఆమె మీరు ఇన్సైడ్ టాక్ లేదు మా దగ్గర, కొత్త కమిటీ ఏదైనా డైరెక్ట్ టాకే. కొత్త కమిటీ వేసిర్రు, మీరు పూర్తిగా ఆపేమని చెప్పారంట కదా. ఎవరు? కవిత గారు మాట్లాడు. ఆమె ఎవరో నాకు తెలియదు, ముగ్గురుతో కలిసి కమిటీ. ఆమె నాకు తెలియదు, ముగ్గురుతో వేసింది తెలియదు, నలుగురితో వేసింది. ఆమె గురించే నాకు తెలియదు. ఆమెకు ఒకళ్ళ చిత్తశుద్ధి ఉంటే మా చెల్లెగా ఒక అన్నగా చెప్తున్నా, నువ్వు పోయి మండలాల్లో పోయి చూడు, కొనుగోలు కేంద్రాలు లేకపోతే అప్పుడు మాట్లాడు. రైట్ సార్. చివరిగా ఇప్పుడు కేటీఆర్ గారు మాట్లాడిన భాషని, అటు రాహుల్ గాంధీని ఉద్దేశించి, రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి కూడా మాట్లాడిన భాష, గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు, మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ఇవాళ కాస్మెటిక్ ఛార్జ్ ఇస్తున్నారు, మెస్ ఛార్జెస్ ఇస్తున్నాడు, సన్న బియ్యం ఇస్తున్నాడు, బస్సులు ఫ్రీ ఇస్తున్నారు, కరెంటు ఫ్రీ ఇస్తున్నాడు, డాక్రా మహిళలకు అందరికి మహిళలకు అక్కల జల ఎలిజిబుల్ లోన్లు ఇస్తున్నారు, వడ్డీలు మేము కడుతున్నాం, ప్రతి ఒక్కటి కూడా మేము చేస్తున్నాం, చీరలు ఇస్తున్నాం, కుట్టు మిషన్లు ఇస్తున్నాం, ఇంకా మేము కావాల్సిన అన్ని ఇస్తున్నాం. ఓర్వలేక ప్రెస్టేషన్ లో వచ్చి 10 సంవత్సరాలు ఎంజాయ్ చేసినారు కదా, ఆ ప్రెస్టేషన్ లో వచ్చి తిడుతున్నాడు. దానికి ప్రజలేం తప్పుపడతారు, తిడుతున్నందుకు తప్పుపడతారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో ప్రజలు హ్యాపీగా ఉన్నారు, వర్షాలు పడుతున్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపీ. ఇది సీనియర్ నేత అయినటువంటి బలరాం నాయక్ గారు మాట్లాడుతున్నారు. ఇది ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి గారి పాలన బాగుంది, ఆరు గ్యారెంటీలతో పాటు ఇంకా అనేక సంక్షేమాలు కూడా తాము పూర్తిగా అమలు చేస్తున్నామని, ప్రజలు జనాగ్రహంతో లేరు, మంచిగా ఆనందంతో ఉన్నారని, కేవలం అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్లోనే అటు కేటీఆర్ కానీ బీఆర్ఎస్ నేతలు కానీ మాట్లాడుతున్నట్టుగా ఆయన కామెంట్ చేయడం జరుగుతుంది.